నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. జూబ్లీహిల్స్ నుంచి బీజేపీకి లంకాల దీపక్ గారికి ఖరారైన పరిస్థితి. దీనికి సంబంధించి అసలు బీజేపీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది, ప్రజల్లోకి ఎటువంటి మేనిఫెస్టోతో వెళ్ళబోతుందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ప్రేమ్ కుమార్ ఉన్నారు, బీజేపీ జనరల్ సెక్రటరీ. అన్న చెప్పండి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే ఇంతకుముందు లంకాల దీపక్ కూడా ఓడిపోయిన పరిస్థితి, ఓట్లు బాగా వచ్చినా కూడా ఓడిపోయిన పరిస్థితి. మరి ఎటువంటి కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్ళబోతాం? మేము ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి మేము ఓటమి పాలైనామో మేము నెక్స్ట్ మినిట్ నుంచే మా కార్యాచరణ ప్రారంభమైంది. మేము ఆ రోజు నుంచే పనిలో ఉన్నాం. ఆ రోజు నుంచే మనం అసెంబ్లీలో ఉన్న ప్రతి బస్తీకి ప్రతి వీధికి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ప్యారలల్గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా రకాలైన ఫండ్స్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ అసెంబ్లీలో చాలా విషయాలపై మేము డెవలప్మెంట్ కూడా చేసాం. అది ప్రజలకి తెలుసు. మేము ప్రజలపై మమేకమై ఉన్నాం. మేము గ్రూప్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ తోటి మేము ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో కలిసి ఉన్నాం. అదే ప్రయాణంలోనే మేము మీకు తెలుసు 2018 నుంచి 2023 వరకు మా ఓటర్ శాతం ఎట్లా పెరిగిందో. ఇప్పుడు ఈ 23 తర్వాత ఈ రోజు వచ్చే 25 ఎలక్షన్స్లో మీరు చూడండి, జూబ్లీహిల్స్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు రకరకాలుగా ఇతర మంత్రుల మినిస్టర్లు మొత్తం కూడా ప్రతి వాడలో కూడా తిరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడనేమో మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటినీ బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మరి గతంలో కీర్తిశేషులైన గోపీనాథ్ గారు ఎన్ని అరాచకాలు చేసినా, ఆయన ఎంతున్నా, ఆయన ఉన్నప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు ఎవరు ఎక్కడ లేరు. మేము ఆ రోజు ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, వాళ్ళ చేతిలో తన్నులు తిన్నాం. పోలీసులు మాపై ఎన్నో కేసులు పెట్టారు. మేము ఎక్కడా భయపడలేదు. మేము అప్పటి నుంచి ప్రజలతోటే ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బై ఎలక్షన్స్ వచ్చినాయి. గోపీనాథ్ గారు మరణించిన అనగానే బయటకు వచ్చారు. కానీ అంతకుముందు ఏ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు ఈడ? ఎవరు తిరిగారు ఈడ? ఎవరు తిరగలేదు. మేము ప్రతి ఇంటికి తిరిగాం. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కొన్ని వేల ఫండ్లు తీసుకొచ్చినాం. అసెంబ్లీలో డెవలప్మెంట్ కార్యక్రమం చేసినాం. అవి ప్రజలకు తెలుసు. మేము ఈరోజు ఏదో ఎలక్షన్ వస్తుందని మేము బయటకు వచ్చి తిరగట్లేదు. గత ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి మేము రోజు ప్రజల మధ్యలోనే ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎలక్షన్ గురించి తిరుగుతున్నారు, ఎవరు మా మధ్యలో ఉన్నారన్న విషయం ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు దానికి తగ్గట్టే రేపు ఓట్లు వేస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. మేము గెలుపోవటంతో సంబంధం లేకుండా గత 2 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. వాళ్ళతో మమేకమై వాళ్ళని ఎన్నోసార్లు మన గవర్నమెంట్ ఆఫీసర్స్లోకి మేము వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాం. వాళ్ళకు కూడా ఒక గ్యారంటీ కలిగించినాం. మేము చేయగలుగుతాం, మేము సమస్యలు తీరగలుగుతాం అనే విషయాన్ని మేము వాళ్ళకి తెలియపరిచినాం. అదే ధోరణితో మేము ఇంకా లోతుగా వెళ్ళి వాళ్ళందరితోటి మమేకమై ఈసారి జూబ్లీహిల్స్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం.